బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకే రవిశంకర్ కానీ ఇతర నాయకులు కానీ మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వారు చేయలేనటువంటి పనులు, వారితో కానటువంటి పనులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో గత 7 సంవత్సరాలుగా వారు పార్లమెంటు సభ్యునిగా 5 సంవత్సరాలు, మంత్రిగా 2 సంవత్సరాలు కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జరుగుతూ ఉంటే మరి వాళ్ళు కళ్ళుండి చూడడం లేదా, లేకపోతే చూసినా కనబడడం లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వారు ఎప్పుడు మాట్లాడినా మా ప్రభుత్వం తీసుకొచ్చిన పనులు, మా ప్రభుత్వ హయాంలో వచ్చిన పనులు అని చెప్పడం జరుగుతుంది తప్పితే కానీ 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంటే పనులు చేయకుండా అడ్డుకున్నది ఎవరు? 10 సంవత్సరాలు కాలంలో ఎందుకు ఈ పనులు ప్రారంభించలేదు? మరి వారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో కరీంనగర్ నియోజకవర్గంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి వరంగల్కు సంబంధించిన జాతీయ రహదారి ఏ విధంగా రూపుదిద్దుకుందో మన కళ్ళ ముందర కనబడతా ఉంది. మరి అది ప్రారంభించింది ఎప్పుడు? గత 3 సంవత్సరాల క్రితం. 2.5-3 సంవత్సరాల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకో 6 మాసాల లోపల కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు కరీంనగర్ నుంచి జగిత్యాల ప్రధాన రహదారి దాదాపు 2,395 కోట్ల రూపాయలతోటి మరి అన్ని రకాల అనుమతులు తీసుకొని దాదాపు 300 ఎకరాల భూమిని ల్యాండ్ అక్విజిషన్ కింద పూర్తి చేసుకొని దాదాపుగా సగం మందికి పైగా డబ్బులు చెల్లించి ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు పొంది ప్రారంభోత్సవానికి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్టు కరీంనగర్ జగిత్యాల 563 జాతీయ రహదారి. మరి వారు మాట్లాడతారు 2016లో అనుమతులు వచ్చినాయి. 2016 నుంచి ఎవరు ఆపింది? 2016 నుంచి ఆపింది ఎవరు? మనం ప్రతిపాదనలు చాలా పంపుతాం. మాకు ఈ పని కావాలి, మాకు ఆ పని కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మాకు ఈ రోడ్డు కావాలి. ప్రతిపాదనలు పంపినంత మాత్రాన మరి మా హయాంలో అనుమతులు వచ్చినాయి, మా హయాంలో పనులు ప్రారంభించడం అని చెప్పుకోవడం అనేది చాలా శోచనీయం.